భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నాకు నతాషా అనే పేరుతో పరిచయం అయ్యారు. నటాషా. దాని తర్వాత కొంతకాలానికి తెలిసిపోయింది. ఫ్లైట్ టికెట్ బుక్ చేసినప్పుడు ఐడి ప్రూఫ్ అడిగితే అప్పుడు ఏంటమ్మా అంటే, నో దట్ ఈస్ మై రియల్ నేమ్, ఇట్స్ నాట్ లుకింగ్ సో గుడ్, సో ఐ యూజ్ నటాషా. సార్ పేర్లు ఒక్కటే కాదు సార్, ఈవెన్ ఇంక్లూడింగ్ దేర్ గవర్నమెంట్ ఐడీస్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ మాఫ్ చేశారు. ఆధార్ కార్డ్ ఇప్పుడు సెప్టెంబర్ 2023లో నన్ను బ్లాక్మెయిల్ చేసి వారణాసిలో హోటల్ బుక్ చేయించుకుంది 4 రోజులకి, ది అమాయా అని చెప్పి. మీకెవరైనా సోర్స్ ఉంటే ఆ అమాయా హోటల్లో ఈవిడ ఇచ్చిన ఐడి ప్రూఫ్స్ ఏమైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకోమని చెప్పండి. 96 బోర్న్ అని చెప్పి ఆధార్ కార్డులు ఇచ్చింది అక్కడ. Her real birth is 89. What is the necessity? If you are such a clean person, or if you are such a clean personality, why should you have multiple date of births? ఓకే, పేర్లు ఓకే, ఒక పేరు నచ్చలేదు, అసలు పేరు ఉండొచ్చు, పోనీ జనాల కోసం సినిమాల కోసం ఏదైనా పేరు పెట్టుకుని ఉండొచ్చు. డేట్ ఆఫ్ బర్త్ మార్చవలసిన అవసరమే ఉందండి. వాట్ ఈస్ ద నెసెసిటీ దట్ వన్ హ్యాస్ టు చేంజ్ ద డేట్ ఆఫ్ బర్త్? హనీ ట్రాపే కాదండి, ఒకసారి చక్కగా మాట్లాడతారు. ఏమవుతుందంటే, ఇప్పుడు యువర్ అన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, ఓకే, యూర్ బిజినెస్ మ్యాన్, ఓకే, ఎవరైనా కొంచెం చక్కగా ఇంగ్లీష్ మాట్లాడి కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్, నేను గోల్డ్ మెడలిస్ట్, నేను ఇది నేను అది అనేటప్పటికి మనకు కూడా కొంచెం యూనో mutually you get attracted, and mentally also you get attracted. There's something called knowledge also plays a game, just not the beauty. Okay, one has to be knowledgeable also, to get attracted. So ఆ విధంగా ఒక రెండు మూడు సార్లు మీతో మాట్లాడుతుంది, 4 సార్లు మాట్లాడుతుంది. మేబీ ఆఫ్టర్ దట్ దెన్ యు ఆర్ ట్రాప్డ్. దెన్ షీల్ స్టార్ట్ సేయింగ్ లెట్స్ గెట్ మ్యారీడ్. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ సచ్ కైండ్ ఆఫ్ ఎఫిలియేషన్స్. నాకు వైఎస్ఆర్సీపీకి, నేను మా నాన్నగారు వైఎస్ఆర్సీపీలో ఒక ఆస్పిరెంట్ గా 2014 దాకా ఉండేవాళ్ళు. ఆయన కాంగ్రెస్ లో జిల్లా పరిషత్ చైర్మన్ గా చేశారు. ఓకే, ఆయనకి జిల్లా పరిషత్ చైర్మన్ గా చేస్తున్నప్పుడు ఆయనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు కూడా వచ్చింది. అంటే ఒక పొలిటికల్ పార్టీకి, ఒక పొలిటికల్ బాడీకి, కృష్ణా జిల్లా పరిషత్ కి ఆయన ISO 9001 తీసుకొచ్చారు. అప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయనకి అవార్డు కూడా ఇచ్చారు. సో ఆ స్నేహంతో ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరటం జరిగింది. ఆ రోజుల్లో ఆయన 2013లో చనిపోయిన తర్వాత నేను పెద్ద కొడుకుని కాబట్టి నాకు ఆ రోజున ఆయనకి ఇవ్వాలనుకున్న సీటుని ఆయన ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇచ్చారు. సో 5 నెలలు అంటే నాకు డిసెంబర్ నుంచి మే వరకు, ఎలక్షన్ అయిపోయేంత వరకు నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాను. ఏ రోజైతే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయో నేను పాలిటిక్స్ కోసం పెట్టుకున్న ఫోన్ కూడా కట్టేసి, ఎలక్షన్లు వదిలేసి, పార్టీలు వదిలేసి నా వ్యాపారం చేసుకోవడానికి నేను బయటికి వెళ్ళిపోయాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు ఏ పార్టీ తోటి, God forbid, no party. I have no political affiliation with any party. I have gone to the police station as a victim. I have given my complaint, and whatever happened has happened with the procedure. I have no political friends. Political friends ఉండొచ్చు, అంతేగాని పొలిటికల్ అఫిలియేషన్స్ పార్టీస్ తో లేరు. సార్, ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు సొంతంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అమాయకురాలు అనే పదాన్ని మీరు పదే పదే మీరు వాడద్దు. ఎందుకంటే ఆవిడ అమాయకురాలు కాదు. ఫస్ట్ ఓకే, అమాయకురాలు కాదు. నేను చెప్పాను, అమాయకురాలు కాదు అని చెప్పే నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాను. సరే, ఏ మీడియా చెప్పినా కూడా వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి. దే హ్యావ్ టు కరెక్ట్ దేర్ డైలాగ్. సో దే హ్యావ్ టు కరెక్ట్ దేర్ డైలాగ్. ఓకే, ఇప్పుడు ప్లస్ పోలీస్ వాళ్ళకి, పోలీస్ సిబ్బందికి నాకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు నా బంధువులు కాదు, వాళ్ళు నా మిత్రులు కాదు. నా కాల్ డేటా మీరు ఎత్తుక్కోవచ్చు. ఆవిడ మీద FIR పెట్టక ముందల ఎప్పుడైనా నాకు వీళ్ళతో ఏదైనా రిలేషన్ కానీ, ఏదైనా ఫ్రెండ్షిప్ కానీ, బంధుత్వం కానీ, మిత్రత్వం కానీ ఏమైనా ఉంటే వీళ్ళంతా కలిపి నాకు ఏదో సాయం చేశారని మీరు చెప్పడానికి, దానికి అట్లీస్ట్ దేర్ విల్ బి అ కైండ్ ఆఫ్ సస్పిషన్. నాకు వాళ్ళతో ఎటువంటి స్నేహం కానీ, బంధుత్వం కానీ ఏమీ లేదు. నేను ప్యూర్గా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళు చేసిన ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు చేసుకున్నారు. సార్, టు బి వెరీ హానెస్ట్, ఈ మధ్య కాలంలో నా మీద వచ్చిన ఎలిగేషన్స్ అన్నీ కూడా, నేను ఒక్కటి కూడా, నాకు ఏ రోజు నుంచి అయితే గత 4 రోజుల నుంచి వస్తున్నట్టున్నాయి,
నేను ఏ రోజు కూడా నా మిత్రులు, నా బంధువులు, మా వాళ్ళు, ఎవ్రీవన్, ఫ్రెండ్స్ చాలా మంది నాకు పంపించారు. నేను ఒక ఆర్టికల్ కూడా విప్పి దాన్ని ఓపెన్ చేసి మొత్తం చదవలేదు. ఎందుకంటే నా గురించి రాసినవన్నీ తప్పు. ఐఎమ్ ద విక్టిమ్. నా గురించి నాకు తెలుసు కాబట్టి. అండ్ ఐ బిలీవ్ ప్యూర్లీ ఇన్ ది సిస్టమ్ ఆఫ్ ద కోర్ట్స్. జస్టిస్ షాల్ బి సర్వ్ టు పీపుల్ ఇన్ ద కంట్రీ. ఇప్పుడు మనం కోర్ట్స్ మీద మనం ఎంతో కొంత మనం నమ్మకం ఉంది కాబట్టి నేను పొరపాటున కూడా వీటి వల్ల నేను డిస్టర్బ్ అవ్వలేదు. నేనేం పట్టించుకోలేదు. ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్ టు దెమ్. ఓకే. సో ఇప్పుడు ఈ రోజున మీరు చెప్తున్నారు, ఇలా చిత్రహింసలు పెట్టారు, అక్కడ పెట్టారు, ఇక్కడ పెట్టారు అనేది. ఐ హావ్ జీరో నాలెడ్జ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. అబ్సల్యూట్లీ సార్. ఇప్పుడు దే ఆర్ ఇప్పుడు నార్మల్ గా ఎడ్యుకేట్ అయ్యే డిగ్రీ స్టూడెంట్స్ కంటే కూడా ఐపీఎస్, ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ అంటే they are people with some reputation, people with some higher, better knowledge, with some decorum in the administration. And we have to have some respect. Come what may, whichever governments may come, governments may go, governments may change. But these people will not change. They have to work. Okay, but I feel very sad to see that certain part of the administrative officers are being targeted. I can only say I feel sad about this, and this should not happen to any officer for that matter. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కడినేలే అనుకున్నాను ఆ రోజుల్లో. దాని తర్వాత తరచుగా ఇంకా చాలా మందిని చేస్తుంది. ఓకే. ప్లస్ లాస్ట్ లో ఇంకా నన్ను మళ్ళీ ఎక్స్ట్రాషన్ మొదలు పెట్టారు. మళ్ళీ ఇంకా నాకు కోట్లు కావాలి, లక్షలు కావాలి, ఈ కావాలి, ఈ కావాలని 2023 నుంచి మళ్ళీ మొదలు పెట్టారు. మళ్ళీ మధ్యలో నా ప్రాపర్టీ అంతా కూడా ఇది మోర్ట్గేజ్, ఇది ఫోర్జరీలు చేసాయని తెలిసింది నాకు తెలిసిన వాళ్ళ ద్వారా. సో ఇంక ఇవన్నీ ఇక్కడతో ఆగవు అని చెప్పేసి ఇంక నేను ఐ హావ్ టేకెన్ మై కరేజ్ అండ్ ఐ హావ్ గివెన్ ది కంప్లైంట్.